సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వారికి కర్నూలు ఎంపీ రాంపుల్లయ్య యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ జోడో యాత్ర ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సంఖ్యలో ఎంపీ స్థానాల్లో గెలిచిందని, కేవలం 24 సీట్లతో అధికారంలోకి వచ్చేందుకు తక్కువగా ఉన్నాయన్నారు. కూటమి ఘన విజయం సాధించినందుకు ఆయన చంద్రబాబు నాయుడును అభినందించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. కారణం మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల రిజల్ట్ను బట్టి మా రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర, భారత్ జోడో యాత్ర విజయవంతంగా చేసినందుకు భారతదేశంలో ఇండియా కూటమికి 234 సీట్లు రావడం జరిగినది. అంచులో మెజార్టీ అంచులో ఇండియా కూటమి ఉన్నది. ఇక కొంచెం కష్టపడి కొన్ని సీట్లు వచ్చింటే గిన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యి మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో మేలు జరిగేది. తర్వాత ప్రత్యేక హోదా కానీ, రాయలసీమ డిక్లరేషన్ కానీ జరిగేది. ప్రజలు కొంచెం సౌత్ ఇండియాలో మా పార్టీకి కొంచెం ఇబ్బంది కలిగినది, నార్త్ ఇండియాలో అంతా బాగా జరిగింది. దానికి మేము మొదట రాహుల్ గాంధీ యాత్రకు రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారి అధ్యక్షతన మంచి గుర్తింపున్న క్యాండిడేట్లకు టికెట్ ఇచ్చి ఓటింగ్ శాతం కూడా పెరిగింది కాంగ్రెస్ పార్టీకి. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బలపడుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. మంచి ఇక ప్రజలకు అన్ని విధాలుగా అండదండలుగా ఉండి మేము ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాను. అలాగే నాకు కర్నూలు ఎంపీకి రాంపుల్లయ్య యాదవ్ అని నేను రాష్ట్రంలో 2వ ఓటు శాతం తెచ్చుకున్న 70,373 ఓట్లు నాకు కర్నూలు పార్లమెంట్లో కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ లీడర్లు కానీ, ప్రజలు కానీ వీళ్ళందరి ఓట్లు వేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అలాగే నెరవేర్పిస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పి నెరవేర్పిస్తారని కూటమిలో ఉన్నందుకు మీరే ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా విన్నవించుకుంటున్నాను. అలాగే మా అభ్యర్థులు కర్నూలు జిలాని భాష గారు కానీ మంచి ఓటు శాతం తెచ్చుకున్నాడు. అలాగే మురళీకృష్ణ గారు కోడుమూరిక మంచి ఓటింగ్ శాతం తెచ్చుకున్నాడు. ఎమ్గనూరు కాశీమౌళి గారు కూడా మంచి ఓటింగ్ శాతం తెచ్చుకున్నారు. ఆదోని రమేష్ యాదవ్ కూడా మంచి ఓటింగ్ శాతం తెచ్చుకున్నాడు. దాని తర్వాత మంత్రాలయం మురళీకృష్ణ కూడా మంచి ఓటింగ్ శాతం తెచ్చుకున్నాడు. ఆలూరు నవీన్ కిషోర్ గారు కూడా ఓటింగ్ శాతం మంచిగా తెచ్చుకున్నారు. సిపిఐ సిపిఎం అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి రామచంద్ర గారు కూడా పత్తికొండలో మంచిగానే ఓట్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్లో బలపడింది. దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోనిక మా పార్టీ పెద్దలను, మా పార్టీ యూత్ను, మా పార్టీ నాయకులను, కార్యకర్తలను అందరినీ కలుపుకొని పోయి ప్రతి సమస్య ఎవరికైనా ప్రజలకు సమస్య ఉంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఉండి వాళ్లకు అండగా ఉండి అన్ని విధాలుగా తోడ్పాటు చేసి వాళ్ళకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఈ ప్రశ్నకు విధంగా మీకు హామీ ఇస్తున్నాము. సెంటర్లో ఎంప్లాయీస్ కానీ, స్టేట్లో ఎంప్లాయీస్ కానీ ఏది ఉన్నా కానీ మంచిగా మేము తోడ్పాటు ఉండి అన్ని విధాలు చేస్తాము. అలాగే నాకు పోస్టల్ బ్యాలెట్లో 1501 ఓటు వచ్చినందుకు ఎంప్లాయీస్ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను. 1501 కాదు 1401 ఓటు
ఓటు వచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్ని విధాల ప్రజలకు ముందుండి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మాకు మా పార్టీ ముందరుండి ప్రజల పక్షాన అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈ మీడియా ప్రముఖంగా కర్నూలు పార్లమెంటు కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ అందరికీ సపోర్ట్గా ఉంటామని చెప్పేసి ఈ కర్నూలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా నేను హామీ ఇస్తున్నాను. ఎల్లవేళలా మా కుటుంబం కానీ లక్కిటి కుటుంబం కానీ అలాగే మా మిత్రులు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ లీడర్లు కానీ అందరము కలిసికట్టుగా పనిచేసి 2029లో కర్నూలులో గెలిచేదానికి 100కి 100 ప్రయత్నం చేసి గెలిచి చూపిస్తామని చెప్పేసి ఈ మీడియా తరఫున ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు హామీ ఇస్తున్నాను. సరేనా?